న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఇండియన్ ఆరిజిన్ ముస్లిం అండ్ డెమోక్రటిక్ అభ్యర్థి జొరాన్ మందాని గెలిచారు సార్. సార్, ఒక న్యూయార్క్ అనేది ఒక నగరం, ఒక నగర మేయర్ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకం, ఎందుకు అయింది సార్? ఎందుకు ఇంత చర్చనీయాంశం అవుతోంది? ఈ ఎన్నిక ప్రత్యేకత ఏంటి సార్? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది న్యూయార్క్ నగరం. న్యూయార్క్ సిటీ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ సిటీ. న్యూయార్క్ సిటీ జీడిపి చూస్తే దాదాపు బహుశా 100 దేశాల జీడిపి కన్నా పడుకుంటాను. సో న్యూయార్క్ అనేది ఒక మహానగరమే కాదు, ఇట్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్. ఒక రకంగా ది రిచెస్ట్ సిటీ అని చెప్పినా ఆశ్చర్యపడాల్సింది లేదు. రెండవది, పెద్ద ఎత్తున ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ న్యూయార్క్ సిటీ వారి గణాంకాల ప్రకారం 20 లక్షల మంది ఓటు వేశారు. 1969 తర్వాత ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. అంటే లాస్ట్ 56 ఇయర్స్లో ఇంతటి స్థాయిలో ఓటర్ పార్టిసిపేషన్ లేదు. మూడవది, ప్రెసిడెంట్ ట్రంప్ వాస్తవంగా అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు, 50 రాష్ట్రాలతో కూడిన దేశం, అనేక మహానగరాలు ఉన్నాయి, ప్రపంచానికే నాయకుడు. కానీ ఒక నగర మేయర్ ఎన్నిక పైన కేంద్రీకరించి మీకు జొరాన్ మందానిని ఓడించండి అని పిలిపించడమే కాకుండా తమ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని కాదని జొరాన్ మందానితో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కొరకు క్యాండిడేచర్ కొరకు పోటీ పడి జూన్లో ప్రైమరీస్లో ఓడిపోయిన మాజీ గవర్నర్, సెక్స్ స్కామ్లో నిందితుడుగైనాక 4 నెలల క్రితం 4 ఇయర్స్ క్రితం రిజైన్ చేసిన ఆండ్రూ కుమోకు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ సపోర్ట్ చేశారు. సో ఒక దేశ ప్రెసిడెంట్ కూడా రంగంలో దిగి ఒకవేళ మీరు జొరాన్ మందానిని ఓడించకపోతే నేను న్యూయార్క్ నగరాన్ని కైవశం చేసుకుంటాను అని కూడా హెచ్చరించాడు. న్యూయార్క్ నగరాన్ని నేను వశం చేసుకుంటాను, ఫెడరల్ ప్రభుత్వం కిందికి తీసుకొస్తానని అంత భయంకరంగా హెచ్చరించాడు. అమెరికా రాజ్యాంగం అందుకు అంగీకరించాడు. నాలుగవది, డెమోక్రటిక్ పార్టీ ఆయన సొంత పార్టీలో కూడా చాలామంది అనుమానాలు, శస్యభిషలు వ్యక్తం చేశారు. కారణం, జొరాన్ మందాని ప్రజెంట్ చేసిన రాడికల్ ఎకనామిక్ ఎజెండాను వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో ఉన్న సెంట్రిస్టులకు, మితవాదులకు మింగుడు పడలే. అదే సమయంలో జొరాన్ మందానికి వస్తున్న పాపులారిటీని డెమోక్రటిక్ పార్టీ కాదనలేకపోయింది. కానీ ఆయన రాడికల్ ఎకనామిక్ పాలసీస్ను అంగీకరించలేకపోయింది. ఐదవది, బహుశా ఏ అభ్యర్థి కూడా చూడని స్థాయిలో తీవ్రమైన వ్యక్తిగత దాడికి గురయ్యాడు. ఆఖరికి ఆయన సిటిజనే కాదని, ఆయన పౌరసత్వాన్ని ప్రశ్నించారు, ఆయన అభ్యర్థిత్వానికి అసలు ఆయనకు అర్హతే లేదు అని వాదించారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా మందాని ఒక కమ్యూనిస్ట్ అన్నారు. ఆయనతో పోటీ చేస్తున్న ఆండ్రూ కుమో అయితే దేవుడు క్షమించుగాక మరో 9/11 జరగకూడదు అన్నాడు. అంటే ఆయనను ఒక ఇస్లామిక్ తీవ్రవాదిగా, ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అనుకూలంగా ఉన్నారు. ఆయన స్పూన్స్ ఇవన్నీ లేకుండా చేయితో తింటే తినడం కూడా రాని అనాగరికుడు అని చెప్పి అవమానించారు. సో ఎన్ని రకాల భయంకరమైన దాడి చేయాలో అంత దాడి చేశారు. అయినా న్యూయార్క్ ప్రజలు ఆయన గెలిపిస్తున్నారు. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు నేను మాట్లాడే సమయానికి. ఇప్పటి వరకు ట్రెండ్సే చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ 3rd పొజిషన్లో ఉన్నారు. న్యూయార్క్ నగరం ఇట్స్ ఎ డెమోక్రటిక్ సిటీ. సో అందువల్ల సాధారణంగా డెమోక్రట్ల అభ్యర్థిత్వం వస్తే గెలిచే అవకాశమే ఉంటుంది. ఇక 6వది, అమెరికన్ ఎలీట్ మొత్తం, అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ శక్తులు, డొనాల్డ్ ట్రంపే కాదు, ఇలాన్ మస్క్ కూడా జొరాన్ మందానిని ఓడించమని పిలిపించాడు. అమెరికన్ బిగ్ కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ శక్తులు మొత్తం మందానిని వ్యతిరేకించారు. ఆయన ఎకనామిక్ పాలసీ అమెరికా ఆర్థిక వ్యవస్థను, న్యూయార్క్ నాశనం చేస్తాయి అని విమర్శల నుంచి మొదలుకొని అసలు ఇది అమలు చేయడం కూడా సాధ్యం కాదు అనే స్థాయికి అటాక్ చేశారు. ఆయన ఎకనామిక్ పాలసీ ఏంటి? నేను న్యూయార్క్ నగరంలో ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెడతాను అని పిలిపించాడు.
ఎందుకంటే కార్లల్లా విలాసవంతమైన కార్లలో న్యూయార్క్ నగరం రద్దీని తట్టుకోలేకపోతోంది. సామాన్యుడు భరించలేకపోతున్నాడు అని. అలాగే యూనివర్సల్ చైల్డ్ కేర్ అన్నాడు. అంటే పిల్లల సంరక్షణ ఉచితంగా అందిస్తాను అని. న్యూయార్క్‌లో అఫోర్డబిలిటీ క్రైసిస్ అంటారు. మరి న్యూయార్క్ లాంటి నగరము, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి మహానగరాలు చూస్తే మనకు ఆశ్చర్యమేస్తది. పెద్ద పెద్ద ఇప్పుడు మన తెలుగువారు బిలియన్ ఇప్పుడు కాలిఫోర్నియా అయితే $2,000,000 అంటే $20,00,000 $10,00,000 విలువైనటువంటి ఇళ్లలో వారు ని జీవిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో రోడ్ల పైన హోమ్‌లెస్‌నెస్ కనబడుతుంది మనకు. న్యూయార్క్ నగరంలో కూడా సబ్‌వేలలో, మెట్రోలలో పండుకునే మనుషులు కనబడతారు. హోమ్‌లెస్‌నెస్ కనబడుతది. ఫుడ్ కూపన్ల మీద బతికే వాళ్ళుంటారు. సో, అందువల్ల న్యూయార్క్ లాంటి సిటీ అఫోర్డబిలిటీ క్రైసిస్. ఇలా శాన్ ఫ్రాన్సిస్కో నగరం కానీ, న్యూయార్క్ నగరంలో కానీ ఇట్ ఈస్ సింప్లీ నాట్ పాసిబుల్ టు ఓన్ ఎ హౌస్. సో, మీరు కాలిఫోర్నియా నచ్చిన వాళ్ళు కూడా ఒక మొదటి 5 ఏళ్ల వరకు, 10 ఏళ్ల వరకు కాలిఫోర్నియాలో ఇల్లు కొనాలి కష్టం గనక, కాలిఫోర్నియాకు పోకుండా ఇతర నగరాలకు వెళ్తూ ఉంటారు. అంత అన్‌అఫోర్డబుల్‌గా ఈ మహానగరాలు మారిపోయాయి. జోరాన్ మందాని దాన్ని ఒక ఎలక్టోరల్ ఇష్యూగా తీసుకున్నాడు. అఫోర్డబిలిటీ క్రైసిస్ అని. సో, అందువల్ల రెంట్‌ను ఫ్రీజ్ చేస్తాను. ఇక న్యూయార్క్ నగరంలో అద్దె పైన నేను మారటోరియం విధిస్తా అన్నాడు. ఇక అది పెరగకూడదు అని. అది రెసిడెన్షియల్ కావచ్చు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు, వాణిజ్యాలకు కావచ్చు. సహజంగానే ఇంటి ఓనర్లు వ్యతిరేకిస్తారు. ఇంట్లో అద్దె ఉండేవాళ్ళు దీన్ని ఆహ్వానిస్తారు. సో, రెంట్ ఫ్రీజ్ అమలు చేస్తానని పిలిపించాడు. అమెరికాలో ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే చాలా మందికి అమెరికా ప్రాస్పెరిటీ మాత్రమే తెలుసు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు మన వాళ్ళలో తిరుగుతాం గనక ఇండియన్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ మన వాళ్ళు బెటర్ అప్పర్ క్లాస్ కిందకొస్తారు అమెరికాలో. వి ఆర్ నాట్ మిడిల్ క్లాస్ ఇన్ అమెరికా. అందరూ కాకపోయినా అమెరికాలో సిటిజన్స్‌గా ఉన్న వాళ్ళైతే డెఫినిట్‌గా అమెరికాలో మన వాళ్ళు అప్పర్ క్లాస్. అంటే ఏషియన్ అమెరికన్స్ ఆర్ బెటర్ పేడ్ దెన్ ఈవెన్ వైట్ అమెరికన్స్. కానీ ఎవరేజ్ అమెరికాలో లేదు. ఇప్పుడు నేను ఐయామ్ కోటింగ్ అమెరికా సెన్సస్ డేటా అండ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళ డేటా ప్రకారము 2000 నుంచి 2025 మధ్య కాలంలో అంటే గత 25 ఏళ్లలో మీడియన్ ఇన్కమ్ అమెరికాలో సగటు ఆదాయం 7% పెరిగింది. కెన్ యూ ఇమాజిన్ ఎవరేజ్ ఇన్కమ్? అంటే మరి చాలా మందికి బ్రహ్మాండంగా ఆదాయాలు వచ్చాయి కదా! మన వాళ్ళే 70,000తో ఐటీ జాబ్‌లో చేరితే ఇప్పుడు 200,000, 250,000 సంపాదిస్తున్నారు కదా! అని మనం అనుకోవచ్చు. కానీ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఎవరేజ్ ఇన్కమ్. ఎవరేజ్ ఇన్కమ్ మీకు 7% పెరిగితే 25 ఏళ్లలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు 60% పెరిగాయి. 60%. అంటే ఏ రకంగా అన్‌లివబుల్‌గా అమెరికా అందులోనూ మహానగరాలు అన్‌లివబుల్‌గా మారాయన్న దానికి ఇదొక ఉదాహరణ. అలాగే మీకు 40% ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఆన్ మెడికల్ ఎయిడ్. అంటే ప్రభుత్వము అంటే కంప్లీట్‌గా అమెరికాలో కార్పొరేట్ వైద్యము అసలు అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే బతకలేరు కూడా. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే. అలాంటిది 40% ఆఫ్ అమెరికన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఆన్ మెడికల్ ఎయిడ్. మెడికల్ ఎయిడ్ ఎవరు వాడతారు? పేదలే కదా వాడేది. అంటే ఒక సగం మంది అమెరికా పిల్లలు ఫంక్షనల్ పావర్టీలో పుడుతున్నారు. ఇది ది అదర్ సైడ్ ఆఫ్ అమెరికా. అమెరికాలో మీకు పెద్ద స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, బిగ్ టెక్‌లు, బిగ్ కంపెనీలు, గూగుల్‌లు, మైక్రోసాఫ్ట్‌లు, ఇలాన్ మస్క్‌లే కనబడతారు. టెస్లాలు లాంటి కార్లే కనబడతాయి. కానీ అదే సమయంలో ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా ఉంది. జోరన్ మమ్దాని ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికాను ట్రిగ్గర్ చేశాడు. ఆయన ఎకనామిక్ ఐడియాస్ అన్నీ కరెక్ట్ అని నేను అనడం లేదు. ఆయన సోషియో పొలిటికల్ థింకింగ్ మొత్తాన్ని నేనేమి ఎండార్స్ చేయడం లేదు. కానీ అమెరికన్ వర్కింగ్ క్లాస్ పడుతున్న బాధల్ని రిఫ్లెక్ట్ చేశారు. ఒక రకంగా ట్రంప్ కూడా అమెరికన్ వర్కింగ్ క్లాస్ బాధల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన రైట్ వింగ్ పాలిటిక్స్‌కు అది ఒక ఆజ్యం పోసింది. అందువల్ల దాని ఆధారంగా ఆయన ప్రో కార్పొరేట్ పాలిసీస్ అనుసరిస్తే, జోరన్ మమ్దాని లెఫ్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దానికి యాంటీ కార్పొరేట్ పాలిసీస్‌ను ఉంటాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో కార్పొరేట్‌లకు టాక్స్ కట్స్ తన విధానం అని ప్రకటిస్తే,
జోరాన్ మందానోమో మీరు ఈ ఎక్స్పెండిచర్ ఎలా మీట్ చేస్తావు, మీరు యూనివర్సల్ చైల్డ్ కేర్ అంటున్నావు, మీరు ఫ్రీ బస్ అంటున్నావు అంటే ఆయన ఒకటే చెప్పాడు, 1% ఆఫ్ న్యూయార్క్ రిచ్, 1 or 2% న్యూయార్క్ ఎలీట్, వాళ్ళని ట్యాక్స్ చేస్తే ఫండింగ్ వస్తుంది అన్నాడు. దాంతో అమెరికన్ రిచ్, అమెరికన్ ఎలీట్ మొత్తం జోరాన్ మమ్దాని పైన విరుచుకుపడ్డారు ఆయన ఓడించడానికి. అమెరికాలో మనందరికీ తెలుసు బిగ్ బిజినెస్ ఫండింగ్తో ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు ఆయనతో పోటీ చేసిన ఆండ్రూ కోమో హిమ్సెల్ఫ్ ఏ బిలియనే. కానీ ఒక సాధారణ మిడిల్ క్లాస్, అందులో అమెరికాలో మనకు తెలుసు, సారీ, అమెరికాలో మనకు తెలుసు ఈ xenophobia అంటారు. అంటే ఫారినర్స్ అంటే వ్యతిరేకం, యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్. అలాగే న్యూయార్క్ నగరంలో జ్యూస్ కూడా గణనీయంగా ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర పోషిస్తారు. మీకు న్యూయార్క్ నగరంలో జ్యూస్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న సమయంలో కూడా ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి అంటే, బెంజమిన్ నెతన్యాహు ఇది వార్ క్రిమినల్, ఆయన కనుక న్యూయార్క్ నగరానికి వస్తే అరెస్ట్ చేస్తానని ప్రకటించాడు అంత ధైర్యంగా. సో దాంతో పాటు ఆయన ముస్లిం ఐడెంటిటీ పైన అటాక్ చేశారు. ఆయన ఎక్కడ వెనకాడలేదు. ఎస్ ఐఎమ్ ముస్లిం ఏమంటారు అన్నాడు. వాస్తవంగా ఆయన మదర్ హిందూ, మన పాపులర్ ఫిల్మ్ మేకర్ మన కూతురు కొడుకు, అలాగే ఫాదర్ ఉగాండా. అందువల్ల ఒక ఆఫ్రో అమెరికన్ ఆరిజిన్, ఒక ఇండియన్ అమెరికన్ ఆరిజిన్, ఒక ముస్లిం ఐడెంటిటీ, ఒక ఇమిగ్రేషన్ సపోర్ట్ చేసిన వ్యక్తి. ట్రంప్ ఇంతటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్న సమయంలో న్యూయార్క్ లాంటి సిటీకి మేయర్ కావడం అనేది ప్రపంచానికి కూడా ఒక పెద్ద సంకేతం. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద యాంటీ థీసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ఇలా అమెరికాలో మనం చూస్తున్న విద్వేషము, ట్రంప్ పాలసీసు, యాంటీ ఇమిగ్రేషన్ రెటోరిక్, ఇవన్నీ చూస్తున్న సమయంలో ఈ రిప్రజెంట్ ద అదర్ సైడ్ ఆఫ్ అమెరికా. సో ది అమెరికా డ్రీమ్కు ఉన్న అదర్ యాంగిల్ చూపెట్టాడు. ఇది యాంటీ థీసిస్ ఆఫ్ ట్రంప్ పాలిటిక్స్గా చూపెట్టాడు కనుక ఒక న్యూయార్క్ నగర మేయర్గా జరిగిన ఎన్నికైనప్పటికీ కూడా ఇది ఒక ట్రంప్కు ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ను, డెమోక్రటిక్ పార్టీలో కూడా ఐడియాలజికల్ ఛాలెంజ్ను వేశాడు. వాస్తవంగా ట్రంప్కే కాదు, విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్. ఎందుకంటే డెమోక్రట్లో గందరగోళంలో ఉన్నారు. మీకు లేటెస్ట్గా వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ సర్వే ఏం చెప్తుందంటే 70% ఆఫ్ డెమోక్రట్ ఓటర్స్ డెమోక్రటిక్ పార్టీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతుంది, అవుట్ ఆఫ్ టచ్ విత్ గ్రాస్ రూట్స్ రియాలిటీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే వాషింగ్టన్ పోస్ట్ ఏబీసీ సర్వే ప్రకారం 60% ఆఫ్ రిపబ్లికన్స్ కూడా, రిపబ్లికన్ పార్టీ ఇంక్లూడింగ్ ట్రంప్ కూడా గ్రాస్ రూట్స్ రియాలిటీ అర్థం కావడం లేదు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అర్థం కావడం లేదని భావించారు. అంటే డెమోక్రట్లకు రిపబ్లికన్లకు తేడా లేదు, ఒకే తాను ముక్కలు అని ఓటర్లలో పెరుగుతున్న సమయం. కొన్ని ఏళ్ల క్రితమే ఎకానమిస్ట్, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ ఎకానమిస్ట్ ఇచ్చిన స్టడీలో అమెరికాతో సహా వెస్ట్రన్ డెమోక్రసీస్లో ఈ రెండు రాజకీయ పార్టీలలో చాయిస్ ప్రజలకు స్పష్టంగా ఉండడం లేదు, ఒకే రకమైన విధానాలు అనుసరిస్తున్నారు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల డెమోక్రట్లకు గందరగోళం, ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలి అనేది అర్థం కాక. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికాలో మనకు తెలియదు, పేరుకు సెక్యులర్ కంట్రీ, కానీ రిలీజన్ మన దేశంలో లాగా ఒక బలమైన ఫోర్స్ పనిచేస్తుంది. అందుకే ఇండియాలో కూడా సెక్యులర్ పొలిటీషియన్స్ బీజేపీ అటాక్ తట్టుకోలేక తాము హిందువులమని 1-10 సార్లు బహిరంగంగా చెప్పుకుంటారు. రాహుల్ గాంధీ నేను ఉపనయనం చేయించుకున్న బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకోవాల్సి వచ్చింది చూడండి, తన గోత్రం కూడా చెప్పుకోవాల్సి వచ్చింది రాహుల్ గాంధీ. అరవింద్ కేజ్రీవాల్ తాను హనుమంతుని భక్తుణ్ణి అని ప్రకటించుకోవాల్సి వచ్చింది. అఖిలేష్ యాదవ్ తాను విష్ణుమూర్తి ఆలయాన్ని కడతానని ప్రారంభించాల్సి వచ్చింది. అందువల్ల పొలిటీషియన్స్ ఈ ఈ రకమైన దాడి జరుగుతున్నప్పుడు ఉంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా బరాక్ ఒబామా, ఆయన ఫాదర్ ఇస్ ఎ ముస్లిం, బరాక్ హుసేన్ ఒబామా, కానీ తాను క్రిస్టియన్ అని ప్రకటించుకోవడమే కాదు, అభ్యర్థిగా ఉన్నప్పుడు కానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ తన క్రిస్టియన్ ఐడెంటిటీని చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే కమలా హారిస్, నిక్కీ హాలీ, బాబీ జిందాల్, వీళ్ళందరూ కూడా తమ క్రిస్టియన్ ఐడెంటిటీని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇటీవల మన జేడి వ్యాన్స్ వ్యాఖ్యలు చూసాం. తన సతీమణి ఉషా వ్యాన్స్ హిందూ, కానీ ఎన్నడో ఒకరోజు ఆమె నా లాగానే క్రిస్టియానిటీని పాటిస్తుంది అని. ఎందుకంటే అమెరికాలో ఆ రిలీజియాసిటీ కూడా పెరుగుతుంది. మన దేశంలో బీజేపీ వచ్చాక ఎలాగైతే పెరిగిందో, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక చార్లీ కర్క్ ఫినామినా లాగా క్రిస్టియానిటీ ఒక రకంగా అమెరికన్ సమాజాన్ని ఊపేస్తోంది. ఆ సమయంలో తాను ముస్లింను, కానీ తనని ఎందుకు ఎన్నుకోకూడదు అని ఆ న్యూయార్క్లో ఉన్న మల్టీ రేషియల్, మల్టీ కల్చరల్ సిటీ అది. నేను ఇలా ఒక మీడియాలో చదివాను. ఆ సబ్జెక్ట్ వెరిఫికేషన్ 60% ఆఫ్ న్యూయార్క్ ఓటర్స్ ఏదర్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రేషన్ పేరెంటల్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు. అంటే అలాంటి సిటీలో ధైర్యంగా చెప్పుకోగలిగాడు. మీకు ఇప్పుడు జ్యూస్ నెతన్యాహును అరెస్ట్ చేస్తాను, గాజాలో మారణహోమం జరిగింది అని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తిని జ్యూస్ ఎంత వ్యతిరేకించాలి? కానీ ఈ రీచ్ అవుట్ టు ద జ్యూస్ ఆల్సో, వాళ్ళతో కూడా కన్వర్జేషన్ నడిపాడు. తాను యూదులకు వ్యతిరేకం కాదు, గాజాలో మారణ హోమానికి మాత్రమే వ్యతిరేకమని. దగ్గర ఆండ్రూ కోమో నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు మరోసారి 9/11 జరుగుతుందని బెదిరిస్తే దానికి జోరాన్ మమ్దాన్ ఇచ్చిన రిప్లై ఏంటంటే 9/11 అయిపోయింది, ఇంకా మీరు అక్కడే ఉన్నారు, ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ పోస్ట్ 9/11, దిస్ ఈజ్ పోస్ట్ గాజా అని పిలిపించాడు. ఇప్పుడు జరుగుతున్నది గాజాలో మానవకుల మరణహోమం గురించి మాట్లాడదామని. సో అంత ధైర్యంగా తన ఎజెండా ముందు పెట్టాడు కనుక సహజంగానే ఎగ్జిస్టింగ్ ఎలీట్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఐడియాస్ను ప్రశ్నించాడు కనుక ఒక న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికైనా ఇంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. రైట్ సార్. ఇక జోరాన్ మందానికి వ్యతిరేకంగా ట్రంప్ అనేక విమర్శలు చేశారు కదా సార్. జోరాన్ మందానిని ఓడించండి అని కూడా ట్రంప్ పిలుపునిచ్చిన పరిస్థితి. మరి అలాంటి జోరాన్ మందాని ఇప్పుడు గెలిచారు ఆల్మోస్ట్. సో ట్రంప్కు ఇది ఎటువంటి సిగ్నల్ సార్? ఏ రకమైన సిగ్నల్ ఇది? ఒక మేయర్ ఎన్నికల్లో తాను అసలు రంగంలో దిగాల్సిన అవసరమే లేదు. ఈ కెన్ సింప్లీ లీవ్ ఇట్. ఎందుకంటే న్యూయార్క్ నగరం ఇస్ అ డెమోక్రట్. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే కొన్ని స్టేట్స్ ఆర్ నోన్ రిపబ్లికన్, కొన్ని స్టేట్స్ ఆర్ నోన్ డెమోక్రట్. ఇప్పుడు మీకు న్యూయార్క్ ఉంది, అలాగే కాలిఫోర్నియా ఉంది. మీకు ఇవి నోన్ డెమోక్రటిక్ స్టేట్స్. మీరేమి ఇప్పుడు కాలిఫోర్నియాలో నువ్వు ఎన్ని చేసినా రిపబ్లికన్ గెలవడు, అది వద్దన్న డెమోక్రటిక్ పార్టీ గెలిచే స్టేట్. టెక్సాస్ ఉంది, ఇట్ అ నోన్ రిపబ్లికన్ స్టేట్. అలబామా ఉంది, నోన్ రిపబ్లికన్ స్టేట్. సో ఇలా అమెరికాలో క్లియర్ డిఫరెన్షియేషన్ చాలా ఉంటాయి. కొన్ని స్టేట్స్ మాత్రమే స్వింగ్ స్టేట్స్ అంటారు, 7 to 8 స్టేట్స్ ఉంటాయి. సో అక్కడ ఎన్నికే చాలా కీలకమవుతుంది అమెరికాలో మిగతా స్టేట్స్ కన్నా కూడా. సో ఇది అలాంటి దశలో ఒక డెమోక్రాట్ క్యాండిడేట్ అయితే ఆటోమేటిక్గా గెలిచిపోతారు. అలాంటి స్టేట్ సిటీలో ఒక మేయర్ ఎన్నికల్లో ట్రంప్ రంగంలోకి దిగి ఇలాన్ మస్క్తో పాటు మీరు జోరాన్ మమ్దాన్ని ఓడించండి అని పిలిపించాడు. పోనీ ఎవరిని గెలిపించమన్నాడు? తన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ గెలిపించమని చెప్పలే. తన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ అవమానిస్తూ మాట్లాడాడు, సొంత పార్టీ. జోరాన్ మమ్దానికి వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసి ప్రైమరీస్లో ఓడిపోయాను. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఎలా ఉంటుందంటే ముందు పార్టీ క్యాండిడేట్కి ఓటింగ్ చెప్తారు, దాన్ని ప్రైమరీ అంటారు. అక్కడ గెలిచి తర్వాత నీకు అందరు ఓటర్లు ఓటేస్తారు. ప్రైమరీస్లో ఆ పార్టీ వాళ్ళే ఓటేస్తారు. సో డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా జోరాన్ మమ్దానీతో పోటీ పడి ఓడిపోయిన డెమోక్రటిక్ మాజీ గవర్నర్ ఆయనకు మద్దతు ఇచ్చారు. చూడండి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో అని. అంటే తన సొంత పార్టీ క్యాండిడేట్కు కాకుండా వెళ్ళాడు. ఎందుకు మరి అంటే ట్రంప్ ఏ ఐడియాలజీని అయితే ప్రపోజ్ చేస్తున్నాడో, సామాజిక, రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలు, వాటికి కంప్లీట్ యాంటీథెసిస్ జోరాన్ మందాని. ఉదాహరణకు ట్రంప్ ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు, జూద్ ఉన్మాదాన్ని, జియోనిజాన్ని సపోర్ట్ చేస్తాడు. జోరాన్ మందాని ఓపెన్గా పాలస్తీనా కాజ్కు మద్దతు ఇచ్చాడు. పాలస్తీనా కాజ్కు మద్దతు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ను డిపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్. వాళ్ళ డిగ్రీలు ఇవ్వమని అంటున్నాడు, ఉద్యోగాలకు తీసేయమంటున్నాడు, వాళ్ళ జైల్లో పెడుతున్నాడు, ఆ యూనివర్సిటీలతో ఫండింగ్ ఆపేస్తున్నాడు. అలాంటి ట్రంప్ చేస్తుంటే జియోనిజం అంటారు, యూద్ ఉన్మాదానికి బహిరంగంగా నెతన్యాహును అరెస్ట్ చేస్తానని చెప్పి ప్రకటించాడు అంత ధైర్యంగా. సో ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్తో పెద్ద ఎత్తున
దాడులు చేస్తున్నాడు. మనం చూసాం ఏ రకంగా బేడీలేసి ఇండియాతో సహా ఇతర దేశాలకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించాడు. అలాగే సౌత్ కొరియాలో ఒక ఫ్యాక్టరీ మీద రైడ్ జరిపాడు. రోజు ఈ యాంటీ H1B వీసాల పైన దాడి, అనేక అంశాలపైన ఆఖరికి నిన్న కాక మన ఇంగ్లీష్ రాదని చెప్పి 7,000 మంది ట్రక్ డ్రైవర్లను కూడా తొలగించాడు. ఇందుకు భిన్నంగా బహిరంగంగా ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ చేస్తూ మల్టీ రేషియల్, మల్టీ కల్చరల్, మల్టీ ఎథ్నిక్, మల్టీ రిలీజియస్ అమెరికా కావాలి అని పిలిపించాడు. ట్రంప్ ఏమో వైట్ రేసిస్ట్ అమెరికాకు ఇండియా రిప్రజెంటేటివ్గా ఉంటే, జొరాన్ మందానేమో ఒక మిక్స్డ్ అమెరికన్ సొసైటీ, అంటే అమెరికన్ సమాజంలో ఉన్న డైవర్సిటీ, ఇంక్లూజిటీకి నిలబడ్డాడు. ఇక ట్రంప్ ఏమో బహిరంగంగా ప్రో క్యాపిటలిస్ట్, ప్రో రిచ్, ప్రో కార్పొరేట్, సయాన మల్టీ బిలియనర్. ఆయన జోరాన్ మమ్దాని అందుకు పూర్తి విరుద్ధంగా అమెరికన్ వర్కింగ్ క్లాస్కి రిప్రజెంట్ చేశాడు. వాస్తవంగా ట్రంప్ కూడా ఆర్థిక పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అమెరికన్ వర్కింగ్ క్లాస్లో వైట్ రేసిజాన్ని రెచ్చగొట్టి పాపులర్ అయితే, జోరాన్ మందానోమో అదే వర్కింగ్ క్లాస్లో ఎకనామిక్ ఇష్యూస్ లైక్ రెంట్స్, లైక్ చైల్డ్ కేర్, లైక్ ఎంప్లాయ్మెంట్, వీటిని రైజ్ చేసి ఎఫోర్డబిలిటీ, ట్రాన్స్పోర్ట్, వీటిని రైజ్ చేసి అటు వర్కింగ్ క్లాస్లో ఉన్న రైట్ వింగర్స్ను, లెఫ్ట్ వింగర్స్ని ఇద్దరిని కూడా మద్దతు చురకొన్నాడు. సో ట్రంప్ దెబ్బకు డెమోక్రట్లు గిలగిలా తన్నుకుంటూ వాళ్ళు అటు రిపబ్లికన్లను వ్యతిరేకించలేక, సమర్థించలేక గందరగోళంలో ఉంటే, డెమోక్రటిక్ పార్టీలో ఉన్న ప్రోగ్రెసివ్ ఎజెండాను ముందు పెట్టి, కావాలంటే ఇంకో అడుగు ముందుకేసి రాడికల్ ఎజెండాను ముందుకు పెట్టి ట్రంప్ కమ్యూనిస్ట్ అని విమర్శిస్తే, న్యూయార్క్ ప్రజలు కమ్యూనిస్ట్ అయినా మంచిదే అని జవహర్లాల్ మమ్దాన్ని గెలిపించారు. చూడండి ఏ రకంగా ఉంటుంది. మనకు అమెరికాలో ట్రంప్ నుంచి ఇండియాలో బీజేపీ వరకు తమను ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్యూనిస్ట్ అంటారు. మీరు ఇప్పుడు నా పైన కూడా కింద కామెంట్ చూడండి. ఈయన నా చేనేశ్వర్ ఈయన కమ్యూనిస్టు అని అటాక్ చేస్తుంటారు. ఆ మధ్య ఒక బీజేపీ నాయకుడు నాకు కలిసి చెప్తున్నాడు, మేము ఈ మధ్య మా వాళ్ళకి చెప్పాము, నాగేశ్వర్ గారు మీరు కమ్యూనిస్ట్ అనకండి, అంటే కమ్యూనిస్టులు పాపులర్ అయిపోతున్నారు, ఆయనకి ఇంత ఫాలోయింగ్ ఉంది కదా అని అన్నాడు. సో అలా ట్రంప్ కూడా ఇక బహుశా కమ్యూనిస్ట్ అనడానికి భయపడతాడేమో. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనే కాదు ప్రపంచం అంతా చూస్తుంది, ఓహో కమ్యూనిస్టులు కూడా అమెరికాలో గెలుస్తారు, అది కూడా న్యూయార్క్ నగర మేయర్. మన దేశంలో ఏమో కమ్యూనిస్టులు ఉన్న కోటలు కూలిపోతున్నాయి, ఇక్కడేమో సీట్లు వస్తలేవు, కానీ అమెరికాలోనే కమ్యూనిస్టులు గెలుస్తున్నారు అని కమ్యూనిస్టులకు ఎక్కలేని పాపులారిటీ కూడా వస్తుంది. అందువల్ల ట్రంప్ భయపడతాడేమో అనటానికి. సో అందువల్ల మీకు డొనాల్డ్ ట్రంప్ విద్వేషాన్ని రెచ్చగొడితే అందుకు విరుగుడుగా మీకు జోరాన్ మమ్దాని ఉన్నాడు. అందుకే ట్రంప్కు భయం పట్టుకున్నది, ఇక్కడ న్యూయార్క్ నగర మేయర్గానే మిగులుతాడా లేదా అమెరికన్ రాజకీయాల్లో డెమోక్రటిక్ పార్టీకి ఒక ఆశా కిరణంగా మారి ట్రంప్ సోషో పొలిటికల్ థాట్కు, ఎకనామిక్ థింకింగ్కు ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతాడా అన్న భయం మీకు ట్రంప్లో కనబడుతుంది. అందుకే ట్రంప్ అంతగా మమ్దాని పైన విరుచుకుపడి, లేకపోతే ఇప్పటికిప్పుడు ట్రంప్కి ఏం పెద్ద ప్రత్యర్థి కాదు కదా. ఒక నగర మేయర్ అంటే ప్రత్యర్థి అవుతాడు ఒక కంట్రీ ప్రెసిడెంట్కు. కానీ ఐడియాలజికల్గా ట్రంప్ భరించలేకపోతున్నాడు. తన ఐడియాలజికల్ రైవల్గా మీకు జోరాన్ మమ్దాని చూస్తున్నాడు. ఆ ఐడియాలజికల్ రైవల్ న్యూయార్క్ లాంటి మహానగరానికి మేయర్ అయితే ట్రంప్ భరించలేకపోతున్నాడు. సార్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేస్తే మనం అంతా ఆనందపడ్డాం కదా సార్, భారతీయులంతా కూడా. మన ఇండియన్ మీడియా కూడా చాలా హైలైట్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు జోరాన్ మందాని ఆయన కూడా ఇండియన్ ఆరిజిన్ కదా సార్, కమలా హ్యారిస్ కూడా ఇండియన్ ఆరిజినే. మరి జోరాన్ మందాని పోటీ చేస్తుంటే పెద్దగా వార్తలు లేవు, ఎక్కడా కూడా ఆనందపడలేదు భారతీయులు, ఎక్కడా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం లేదు. ఎందుకు సార్ గెలిచినా కూడా ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు భారతీయులు? ఐ మీన్ ఎస్పెషల్లీ ఇండియన్ మీడియా. ఇవాళ మీకు ఇంకా రిజల్ట్స్ వచ్చాక పేజ్ 1 వేస్తారనుకుంటాను. అంటే కొంత కవరేజ్ వచ్చింది. ఆయన జూన్లో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా మీకు డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్స్ పొందినప్పుడు, కానీ ఆశించిన స్థాయిలో రాలే. వాస్తవంగా కమలా హ్యారిస్కు జోరాన్ మమ్దానికి తేడా లేదు. ఎందుకంటే కమలా హ్యారిస్ ఇండియన్ మదర్, జోరాన్ మమ్దాని ఇండియన్ మదర్. కమలా హ్యారిస్ ఇది ఫాదర్ ఇండియన్ కాదు, ఆఫ్రికన్. మీకు మందాని ఫాదర్ కూడా ఆఫ్రికన్. అంటే మిక్స్డ్
ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అంటారే అండ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆఫ్రో అమెరికన్, ఇండియన్ అమెరికన్ అండ్ ఆఫ్రో అమెరికన్ మిక్స్డ్ ఐడెంటిటీ. మీకు బరాక్ ఒబామా ఓన్లీ ఆఫ్రో ఆఫ్రో అమెరికన్. కానీ మనం కమలా హారిస్ను ఊగిపోయాం. కమలా హారిస్ ఊరికి కూడా మన మీడియా వెళ్ళింది. అదంతెందుకు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయితే మన ఉషా చిలుకూరి, మన తెలుగింటి అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి, మన తాతలు ఆ ప్రాంతం వారు. సో మన వాళ్ళు చాలా ఆనందపడ్డాం మనం. రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనం చాలా ఆనందపడ్డాం. అఫ్ కోర్స్ సోనియా గాంధీ ఇటాలియన్ అని చెప్పి తిడుతూ ఉంటాం. అదొక హిపోక్రసీ మన దగ్గర. అంటే మన వాళ్ళు విదేశాల్లో షైన్ అయితే మనం గర్వపడతాం. కానీ విదేశీయులు మన దగ్గరకు వస్తే భరించలేం మళ్ళీ. అదొక విచిత్రమైన ప్రపంచం మనది. సో ఇక మీకు సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, పరాగ్ అగర్వాల్, ఇంద్రా నూయి, శాంతను నారాయణ్ ఇలా మన వాళ్ళు కార్పొరేట్ అమెరికాను లీడ్ చేస్తే మనం ఆనందపడతాం. మన నిక్కీ హ్యాలీ, తులసి గబాడ్ వీళ్ళందరినీ చూసి మనం ఆనందపడతాం. కానీ మరి ఎందుకు జోరాన్ మమ్దాని గురించి ఆనందపడడం లేదు? కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న మెజారిటేరియన్ పాలిటిక్స్. మీకు అక్కడ అమెరికాలో ఎలాగైతే ఇస్లామోఫోబియా ఉందో ఇండియాలో కూడా అదే ఇస్లామోఫోబియా. అంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ ముస్లిం సెంటిమెంట్ను పెంచారు కనుక ఇండియన్ అమెరికన్ అయినప్పటికీ కూడా ఫాదర్ ముస్లిం కనుక మందాని తాను ముస్లిం ఐడెంటిటీని డిజోన్ చేసుకోలేదు కనుక మన వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇది బీజేపీ ప్రభావం వల్ల దేశంలో ఏర్పడిన యాంటీ అమెరికన్, యాంటీ ముస్లిం సెంటిమెంట్. రెండవది నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకి. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏమో మోడీ ఫ్రెండ్, గొప్ప ఫ్రెండ్ అని చెప్పి బీజేపీ చెప్పారు. ట్రంప్కి ఒక రకంగా ప్రచారం కూడా చేశారు. ట్రంప్ ఈ మధ్య అనుసరిస్తున్న వైఖరి వల్ల బీజేపీకి ఇబ్బంది వచ్చింది. కానీ జోరాన్ మమ్దానేమో ఓపెన్గా మోడీని విమర్శించాడు. నేను మోడీని కలవనని ప్రకటించాను. గుజరాత్ అల్లర్లో 2002 అల్లర్లో మోడీ నేరస్తుడు అని చెప్పాడు. అందువల్ల ఆయన తీసుకున్న యాంటీ మోడీ సెంటిమెంట్ రెండవది. మూడవది యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్. ఇప్పుడు మా భారతదేశంలో అధికారం ఉన్న బీజేపీ ప్రో ఇజ్రాయెల్, పాలస్తీనాకి ఓన్ చేసుకోవడం ఆపేశారు. సో జోరాన్ మమ్దాని ప్రో పాలస్తీనియన్, యాంటీ ఇజ్రాయెల్. నాలుగవది కార్పొరేట్, యాంటీ కార్పొరేట్ పాలసీస్. మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, మీడియాకున్న ప్రో కార్పొరేట్ లక్షణం వల్ల కూడా కార్పొరేట్ల పైన పన్నులు వేస్తాం, సంపన్నుల పైన పన్నులు వేస్తామంటే భరించలేరు కదా. అందువల్ల నిజంగా చెప్పాలంటే ఇండియన్ మిడిల్ క్లాస్ కూడా ఇలా అనుభవిస్తున్న ఇష్యూస్ని జోరాన్ మమ్దాని రైజ్ చేస్తున్నాడు. ఇలా మనకు మిడిల్ క్లాస్ కన్సర్న్స్ అన్నీ కూడా జోరాన్ మమ్దాని ఎకనామిక్ థాట్లో కూడా కనపడుతుంది. అయినా కూడా సోషో పొలిటికల్ డామినెంట్ ఐడియాలజీ ప్రభావం వల్ల ఇవాళ మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం.